అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి నూరు వరహాల పువ్వుతో ఏ విధంగా చేద్దామనేది అయితే చూద్దాము. నూరు వరహాల పువ్వులు మీకు అందరికీ తెలిసే ఉంటాయి కదండి. ఈ విధంగా అయితే ఉంటాయి. ముందుగా వచ్చేసి దీనికోసం ఇలా పత్తినైతే తీసుకొని ఇలా లావుగా అయితే దారంలో అయితే తీసుకోవాలండి. ఈ దారాన్ని వచ్చేసి ఆవు పాలతో కానీ లేదంటే విభూది ఉంటుంది కదా, ఆ విభూతితో కానీ ఇలా సన్నంగా తీసుకుంటూ లావుగా నలుపుతూ ఉంటే మరీ అడిచిపెట్టి కాకుండా ఇలా లైట్గా నలుపుతూ ఇలా దారంలో అయితే తీసుకోవాలండి. మనకు కావాల్సినంత పోగునైతే ఇలా తీసుకొని ఒక పళ్ళెంలో అయితే వేసుకోవాలండి. దీన్ని వచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే తెంపుకోవాలండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే తెంపుకొని ఆ ముక్కని రెండు చివర్లు వచ్చేసి ఇలా పట్టుకొని రెండు చివర్లు నలిపితే ఒక మొగ్గలా అయితే వస్తుందండి. ఇంకొకటి చూడండి, ఈ విధంగా అయితే ముక్కను తెంపుకొని రెండు వైపులా ఇలా పట్టుకొని ఇలా నలపాలండి. నలిపితే ఈ విధంగా అయితే మొగ్గల్లా అయితే వస్తాయండి. ఈ నూరు వరహాల పువ్వులో వచ్చేసి మొత్తం 108 మొగ్గలను అయితే పెడతామండి. ఎందుకంటే మార్గశిర మాసంలో కదండి ఇది. మార్గశిర మాసంలో వచ్చేసి లక్ష్మీవారాలకు అయితే ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి లక్ష్మీవారం నాడు లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు హారతి వెలిగించడానికి కానీ లేదంటే దీపాన్ని వెలిగించడానికి కానీ ఈ నూరు వరహాల పువ్వొత్తునైతే మనం వెలిగించుకోవచ్చండి. ఇలా చేసుకున్న వాటిని ఒక్కొక్క దాన్ని కూడా తీసుకొని మొత్తం 4 కలిపి ఒక ఒత్తిలా అయితే చేసుకుంటామండి. ఇలా చేసుకొని పాలల్లో చేయి తడుపుకొని వేర్లను ఇలా నలుపుకోవాలండి. ఇలా నలుపుకుంటే 4 రెక్కల్లో అయితే వస్తుందండి. దీనికి వచ్చేసి చివర కొంచెం పత్తి, చాలా చిన్నది పత్తి తీసుకొని ఇలా నలుపుకోవాలండి. ఇలా నలుపుకుంటే నూరు వరహాల పువ్వు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే 4 రెక్కలు అయితే వస్తాయండి. మరొకటి కూడా చూద్దామండి. ఈ విధంగా అయితే మరొక 4 తీసుకొని ఇలా చివర్లు పాలల్లో వేళ్ళని పెట్టుకొని ఈ విధంగా నలుపుకోవాలండి. నలుపుకొని చిన్న పత్తి, చాలా కొంచెం పత్తిని అయితే తీసుకొని సన్నంగా అయితే చేసుకోవాలండి. ఎందుకంటే ఇలా మొత్తం 20 చేసుకుంటాం కాబట్టి 5 గుత్తులను అయితే చేసుకుంటామండి మొత్తము. ఈ విధంగా ఇలా చేసుకుంటే ఒక్కొక్క దీంట్లో అయితే 4 వేసి ఉంటాయండి. 20 వేసి అవుతాయి కదా ఒక్కొక్క గుత్తికి. ఈ విధంగా అయితే సన్నంగా అయితే నలుపుకొని ఇలా అయితే చేసుకోవాలండి. ఇలాగ 4 అయ్యాయి కదా, మరొకటి కూడా మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా తీసుకోవాలండి. తీసుకొని మొత్తం కూడా 5 కలిపి ఒక ఒత్తిలా అయితే మళ్ళీ నలుపుకోవాలండి. ఈ విధంగా తీసుకొని ఒత్తిలా అయితే నలుపుకొని కొంచెం పత్తిని తీసుకొని చివర్లు వేయకుండా ఇలా దగ్గరగా పట్టుకొని ఇలా పాలల్లో వేళ్ళు ముంచుకుంటూ ఇలా కొంచెం కొంచెం పత్తిని తీసుకొని ఈ విధంగా అయితే నలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం 5 తీసుకోవాలండి. 5 కాడలా ఉంటాయి కదా, మొత్తం 5 రెమ్మలు ఉంటాయి. 5 తీసుకొని ఒక ఒత్తిలో అయితే చేసుకుంటామండి. మొత్తం 108 కాబట్టి మరొక 8 కూడా 4 వేసి చేసుకున్నాం. ఆ విధంగా 2 చేసుకుని 8 కూడా కలుపుకొని మొత్తం 108 అవుతాయండి. వీటన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని తీసుకొని పక్క పక్కన పేర్చుకొని కొంచెం పత్తిని తీసుకొని వాటికైతే యాడ్ చేసుకుంటామండి. ముందు ఒక దారాన్ని కూడా తీసుకుని దారం సహాయంతో అవి ఊడిపోకుండా కట్టుకోవాలండి. కట్టుకొని కొంచెం పత్తిని తీసుకొని చుట్టూ కూడా పత్తిని పెట్టుకొని పాలలో వేలు ముంచుకొని నలుపుకుంటే మనకైతే ఒత్తిలా వస్తుందండి. ఇది అచ్చం చూడటానికి నూరు వరహాల పువ్వులు గుత్తి ఏ విధంగా ఉంటుందో ఈ ఒత్తి కూడా అదే విధంగా అయితే ఉంటుందండి. ఇది లక్ష్మీవారాలనే కాదండి, ఎప్పుడైనా దేవుడికి పెట్టచ్చు. ఎందుకంటే 108 రెక్కలు ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా ఏ దేవుడికైనా పెట్టచ్చండి. ఆ దేవుడికి ఈ దేవుడికైనా కాదు. ఇప్పుడు మార్గశిర మాసం ప్రాధాన్యమైన రోజు వచ్చేసి లక్ష్మీవారం కాబట్టి మీకు లక్ష్మీవారం అని చెప్పాను. ఈ విధంగా అయితే ఒత్తిని చేసుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను చూసినదైతే నూరు వరహాల పువ్వులు గుత్తి ఏ విధంగా ఉందో ఈ ఒత్తి కూడా ఆ విధంగా ఉందండి. ఇది లక్ష్మీదేవికి వెలిగించి లక్ష్మీదేవి కృపా కటాక్షములు మీకు కూడా పొందుతారని కోరుకుంటూ
వీడియోనైతే లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.